అయితే ఇది మీరు అతనికి ఫోన్ చేస్తున్నారు కదా రాఘవేంద్ర గారికి ఒకసారి. రాఘవేంద్ర గారి నంబర్ చెప్పు నాకు. ఇప్పుడు తన వెర్షన్ కూడా ఒకసారి వినండి. వింటా. నన్ను తను అంటుండు దొంగ, లంగ, చీటర్. ఇందులో నేను చేసిన లంగతనం దొంగతనం ఏందో ఒకసారి అడిగాను మీరు. హలో అన్న, గుడ్ ఈవినింగ్. నా పేరు సంతోషే, మీరు లైవ్ లో ఉన్నారన్నా? చెప్పండి. E9060 అన్నా. అన్న, ఇది ఒక ప్రాజెక్టు, మీరు శివతో ఒక ప్రాజెక్ట్ చేసారు. ఏం ప్రాజెక్టు? మానాలలో ఒక ప్రాజెక్ట్ చేసి అక్కడ ఏదో యాక్టర్స్ తల్లి క్యారెక్టర్ ఏదో నచ్చలేదని షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భం ఏదో వచ్చింది. ఓకే, ఇది ఏంటన్నా స్టోరీ ఏంది? శివ అని అడిగితేనేమో షూట్ పెట్టుకున్న తల్లి క్యారెక్టర్ బాగాలేదని మళ్ళీ వేరే ఆమె వాళ్ళు సెట్ చేసారు. దాని తర్వాత మళ్ళీ స్టోరీ వాళ్ళే ఇచ్చారు. అది చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడియో బాగలేదు, ఎవడిడి చేసినది మాట్లాడారు. నా డబ్బులు నాకు ఏమన్నా నన్ను ఒత్తిడి చేసిరు, నేను ఎక్కడ మోసం చేసిన అంటుండు. అట్లా అంటారా? మీ వర్షన్ ఏంటి అంటే? రెండు సైడ్లు వినాలి కాబట్టి కాల్ చేయాల్సి వచ్చిందన్న. మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఓకే, పర్లేదు. అయితే ప్రాజెక్టు 2,75,000 ప్రాజెక్ట్ ఇచ్చిన చేసుకుంటారు. ఇదే బరాబర్ చేసుకుంటా. ఎందుకు చేసుకో? తప్పేముందన్న చేసుకోవడంలా? మా కెమెరామెన్ అడిగితే చేసుకోలేదు, తప్పేముంది అంటున్నా. ఇప్పుడు నేను దొంగతనంగా చేసేలే కదా, డైరెక్ట్ నీకు కనిపించే చేస్తున్నా కదా అన్న. చెప్పే. ఎందుకంటే 2,75,000 ప్రాజెక్ట్ మాట్లాడి 3 months ఆయనకు హోటల్ వేసి ఆయనకు స్పెషల్ గా మందులు దాపి పెట్టి లొకేషన్లు తిరిగి చెప్తాను నేను మొత్తం పూర్తి చెప్పాలిగా అన్న. మంచిదే, చెప్పే. తిరిగి అన్ని చూపించి ఆ లొకేషన్లకు వాటికి వీటికి తిరిగిపించి అవి ఇవి చేసి చాలా డబ్బులు ఖర్చు చేయించిండు. సరే, పక్కకి వెళ్దాం అనుకుందాం. 2,75,000 ప్రాజెక్ట్ మాట్లాడిన తర్వాత ఎక్కడ అన్నాడు షూటు? ఇది వేములవాడనా? లేదు, మానాల కూడా కాదు, ఇక్కడ ఆంధ్రాలో షూట్ అన్నాడు. ఆంధ్రాలో షూట్ అని చెప్పి నేను అప్పటికప్పుడు నా దగ్గర ఫస్ట్ ఒక్కటేసారి 1,00,000 అడ్వాన్స్ కొట్టించుకున్నాను. 1 lakh అడ్వాన్స్ కొట్టిన తర్వాత నాకు ఒక 1 month బొంకిండు. రేపు పెడదాం, ఎల్లుండి పెడదాం, మావోలు ఎల్లుండి పెడదాం అని చెప్పి ఒక 1 month అటు ఇటు బొంకిండు. ఓకే, హలో అన్న, వింటున్నానే, చెప్పే. బొంకి అన్న అక్కడ వద్దు షూటు, ఇక్కడనే పెట్టుకుందాం, ఇక్కడనే అయితేనే బాగుంటది అని అంటే, సరే ఏదో ఒకటి నేను చెప్పినా కదా అని చెప్పి మళ్ళీ అక్కడ ఏం చేసిండు, సరే లోకల్ కదా అని చెప్పి దాంట్లో 35,000 ఏమో తగ్గించిన. 2,75,000 35,000 ఇచ్చి 35,000 అప్రాక్సిమేట్లీ, అది నాకు స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తగ్గించి 2,40,000 2,25,000 అంత రౌండ్ ఫిగర్ ప్రాపర్ గా తెలియదు, ఒక 1.5 year అవుతుంది కాబట్టి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ లోకల్లో నేను చేస్తాను. నాకు చూపించిన పాట ఒకటి, నాకు ఏ పాట చూపించిందంటే మన కళ్యాణం కమనీయం అనే పాట ఒకటి తీసింది. అన్న విజువల్స్ ఈ రేంజ్ లో ఉంటాయి, ఇంత క్వాలిటీతోని ఇట్లనే ఇస్తా, నీకు 1 week లో 10 million పోతాయి, పోకపోతే నన్ను అడుగు అని అన్నాడు. ఏ ప్రొడ్యూసర్ కైనా అక్కడ ఆశ పుడుతుందా లేదా? సరే, నాకు పాట మంచిగా పోవాలి, ఎట్లయితే ఉంది, సరే బ్రదర్ చెయ్యి అని చెప్పి మళ్ళా నెక్స్ట్ ₹1,00,000 తర్వాత నా షూట్ స్టార్ట్ చేద్దాం, నేను డిఓపి శివవేల్పులను మాట్లాడతాను అన్నాడు. మాట్లాడుతుంటే ఆయనకు వేరే ఇష్యూస్ వల్ల ఆయన ఆ డేట్ కు రాడు అని చెప్పిన. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడు కదా, అడుగు, నేను ఆ డేట్ కు రాడు అని రాకండిగా చెప్పిన. అయినా కూడా ఏమన్నాడు, నేను పిలిపించుకుంటా, నాకు తెలుసు, నేను చేసుకుంటా అని చెప్పి పిలిపించుకొని ఏమైంది, ఈ రోజు షూట్ నాకు చెప్పిన వాళ్ళు ఆర్టిస్టుల పేర్లు నేను చెప్పిన, వీళ్ళు కావాలి, నాకు పెద్ద ఆర్టిస్టులు కావాలి, యూట్యూబ్ లో ఎవరున్నా పర్వాలేదు, ఈ చిల్లర వాళ్ళను రోడ్డు మీద దొరికేటోళ్ళని పెడతానే నాకు వద్దని చెప్పిన. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులకు పేమెంట్ 2,40,000-50,000 అంటే తక్కువ పేమెంట్ కాదు కదా. అంటే ఇది 2,40,000 ఓన్లీ షూట్ అన్న, విత్ ఆడియో కమ్ వీడియో అన్న? 20,000 ఆడియో అంతా నేనే చేసుకున్నా, ఆడియో లిరిక్స్ అంతా నేనే చేసుకున్నా. ఈయన ఓన్లీ వీడియో డైరెక్షన్ చేస్తున్నాడు, విశ్వప్రియన్ హీరోయిన్ పెడతాడు, పెద్ద ఇంకా సైడ్ క్యారెక్టర్లు పెద్ద వాళ్ళని పెడతాడు, పెట్టి నేను బ్రహ్మాండమైనటువంటి విజువల్స్ ఇస్తా అని చెప్పి చెప్పాడు. తీరా చూస్తే
షూట్ కు పోయినాం, మాలాల కాడికి షూట్ కు రమ్మన్నట్టు పోయినాం. అప్పటికి 2 months డిలే చేసాడు, ఇటు అటు దింపిండు. దింపకపోతే నాకు ఖచ్చితంగా చేస్తావా చేయవా, నాకు ఖచ్చితంగా షూట్ కావాలంటే 2 months తర్వాత షూట్ కాడికి వెళ్ళాం. మనకు అంత స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి అన్న. పెట్టే నాకు జర నా నంబర్ పెట్టన్నా. పెడతా 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 అన్న అన్న. తర్వాత ఏమైంది, అక్కడికి వెళ్ళి చూస్తే అసలు షూట్ లా మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్లు అసలు వాళ్ళు ఎవరికి ఎవరు తెలియరు. వాళ్ళు తెలియని వాళ్ళని తీసుకొచ్చి పెట్టిండు. నేను ఆర్టిస్టులను, నాకు ఇప్పుడు నేను యాజ్ అ ప్రొడ్యూసర్ గా ఆర్టిస్టులు తెలిసిన వాళ్ళు ఉంటేనే కదా 10 మంది చూస్తారనేది ఆలోచించేది. పెట్టకపోతే ఆ రోజు ఈవినింగ్ 4 o'clock ఏమో షూట్ స్టార్ట్ చేసిండు. నేను అక్కడ లొకేషన్కి వెళ్ళి చూసేసరికి ఆర్టిస్టులు అందరూ ఎవరెవరు కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇంట్రెస్ట్, అందరు ఎవరు అడిగినా వాళ్ళే వచ్చి చెప్తున్నారు, సార్ మాకు ఇంకేమైనా అవకాశాలు ఉంటాయండి సార్, మేము కొత్త ఆర్టిస్టులం బయటకు వస్తాం అనేసరికి నాకు ఎవ్వరు కూడా ఏం పాటలు చేసిన వాళ్ళు లేరల్లా ఇంతకు ముందు. ఈ కొత్త వాళ్ళ అవకాశాల కోసం ఫ్రీగా వాళ్ళకు ఓన్లీ దారి ఖర్చులు ఇచ్చి తీసుకొచ్చింది వాళ్ళని. వాళ్ళు డైరెక్ట్ నాతో అన్నారు, సరే బ్రదర్ నాకు వీళ్ళొద్దు, నేను నీకు ఇచ్చిన పేమెంట్ వేరు, నువ్వు చేస్తున్నది వేరు, నాకు వద్దని వచ్చేసిన. ఆ రోజు షూట్ ఆగిపోయింది. దీనివల్ల పెద్ద ఆర్టిస్టులను పెట్టకపోవడం వల్ల షూట్ బంద్ చేసిన. నేను పెద్ద ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చిన, చిన్న ఆర్టిస్టుల కోసం కాదు కదా. అన్న రిఫరెన్స్ ఏమన్నా ఇచ్చారా అన్న? ఇక నాకు గీ టైప్ ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్పిన వాళ్ళ పేర్లు వాళ్ళ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన. నాతో పాటు ఇంకో అతను లిరిక్ రైటర్ పెరగ నాగరాజు కూడా ఉన్నాడు ఆ రోజు. ఆయన నేను కలిసి నాకు వీళ్ళు కావాలి ప్రాపర్ వాళ్ళనే పెడతానట్టు పెట్టలేడు. అప్పుడు షూట్ ఆపేయాలన్నది నేను న్యాయబద్ధమేనా తప్ప? 100% మీరు ఫస్టే నాకు గీలు కావాలని చెప్పి ఉంటే మాత్రం 100% మీదే కరెక్ట్. నేను అదే చెప్పిన. మీరు చెప్పుంటే, అంటే నాకు ఈ ఆర్టిస్టులు కావాలని చెప్పుంటే, నేనేమంటున్నా, నాకు ఎవరినైనా పెట్టుకో నాకు సంబంధం లేదు, నాకు ప్రాజెక్ట్ కావాలంటే కరెక్ట్ కాదు. నేను కూడా గతంలో నా ఛానల్లో నేను కూడా డైరెక్షన్ చేసుకున్నా, నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నేను కొత్తగా ఛానల్ ఆల్రెడీ లవ్ ఫెయిలియర్ ఛానల్ సపరేట్ పెడుతున్నా. నాకు భారీ ఎత్తున మంచిగా గ్రాండ్ గా కావాలి. నీకు ఇస్తున్నా బ్రదర్, నువ్వు చెప్పినావు కదా ఈ పాట, నువ్వు రిఫరెన్స్ పెట్టినావు కదా నాకు, ఈ కళ్యాణం కంపెనీ ఏం రిఫరెన్స్ పెట్టినావు కదా, ఆ టైప్ లో చేస్తానందుకు నేను సాంగ్ ఇచ్చిన, లేదంటే నేనే చేసుకునేటోని. సరే అయిపోయింది, అది నెక్స్ట్ ఏమైంది, షూట్ అయిపోయింది. అప్పటికి ఆ తర్వాత నెక్స్ట్ షూట్ పెడతాను అన్నాడు, నెక్స్ట్ డే పెడతాను. నెక్స్ట్ డే ఉండడం నేను చెప్పిన ఈయనకు ముందే శివవెల్పుల లేడు, ఆయనకి ఏదో ఆయన పర్సనల్ పనులలో వెళ్ళిపోయాడు. ఆ రోజు రాలేదు. ఆయన వెళ్ళిపోయిందా లేదంటే షూటింగ్ లేదా ఏం లేదని మీరు శివకు ఫోన్ చేసి చెప్పిరా? నేను ఎవరికి చెప్పలే. మీరు వీలైతే శివ డిఓపి శివకు కూడా మాట్లాడు. ఆ రోజు నేను ఎవరికి చెప్పలేదు, నాకేం అవసరం అన్నా. నేను అదే అంటున్నా, ఒకసారి ఒకరికి మనం ప్రాజెక్ట్ అప్ అయిపోయినట్టు మళ్ళీ మనం అందులో ఇన్వాల్వ్ అవడం కూడా కరెక్ట్ కాదు. నేను దేంట్లో ఇన్వాల్వ్ అయినా ఓన్లీ నాకు ఆర్టిస్టులు కరెక్ట్. నేను శివ వెల్పుల విషయంలో, డిఓపి విషయంలో అంటున్నా. అంటే ఇక్కడ ఈయన ఏం చెప్పిండంటన్నా, శివ వెల్పులకు ఫోన్ చేసి షూటింగ్ లేదని చెప్పిండు. శివ వెల్పులను వీలైతే మీరు కాన్ఫరెన్స్ తీసుకోండి, డైరెక్ట్ మాట్లాడతారు. డెఫినెట్ గా అన్న.